హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే కేరళలోని ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి తన భార్యని తీసుకుని తన కొడుకు ఉజ్వలన్ పెళ్లి సంబంధం మాట్లాడాలని స్నేహ అనే అమ్మాయి ఇంటికి వెళ్ళి స్నేహ ఫాదర్ అశోకన్తో ఉజ్వలన్ అండ్ స్నేహాల పెళ్లి గురించి మాట్లాడగా అది విన్న అశోకన్ అసలు ఉజ్వలన్ ఏం పని చేస్తాడు చెప్పండి అని అడుగుతాడు. దానికి నారాయణ, నా కొడుకు ఉజ్వలన్ ఒక డిటెక్టివ్, క్రైమ్ కేసులు సాల్వ్ చేయడంలో పోలీసులకే హెల్ప్ చేస్తూ కేసులు సాల్వ్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. ఎస్ఐ సచిన్ నా కొడుకు ఉజ్వలన్ హెల్ప్ తీసుకుని కేసులు సాల్వ్ చేస్తున్నాడు. ఎస్ఐ నా కొడుకు మాట వింటాడు అనగా అది విన్న అశోకన్, ఆ ఎస్ఐ సచిన్ తెలివిలేని ఒక వెర్రి వెధవ, వాడు పేరుకే ఎస్ఐ, నీ కొడుకు సహాయంతోనే కేసులు సాల్వ్ చేస్తున్నాడు అంటాడు. దానికి నారాయణ, మా ఉజ్వలన్ టాలెంట్ ఇంకా ఎవ్వరికీ అర్థం కావటం లేదు. తనకి ఒక పెద్ద కేసు ఏదైనా వస్తే అప్పుడు అది సాల్వ్ చేస్తే ఉజ్వలన్ గురించి అందరికీ తెలిసి తను ఒక పెద్ద ఫేమస్ డిటెక్టివ్ అవుతాడు అని చెప్పి, అలాగే స్నేహాని ఉజ్వలన్ అంటే నీకు కూడా ఇష్టమేనా అని అడగ్గా స్నేహాకి కూడా ఉజ్వలన్ అంటే ఇష్టం ఉండడంతో ఇష్టమని చెప్తుంది. దాంతో అశోకన్ కూడా వారి పెళ్లికి ఓకే చెప్పక తప్పదు. దాంతో నారాయణ అండ్ తన భార్య హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరో పక్క ఎస్ఐ సచిన్ కి ఊర్లోని ఒక ఇంట్లో ఒక గోల్డ్ చైన్ దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో యాజ్ యూజువల్ గా ఎస్ఐ సచిన్ మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన డిటెక్టివ్ ఉజ్వలన్ ని తీసుకుని ఆ ఇంటికి వెళ్తాడు. ఇంకా ఉజ్వలన్ తన డిటెక్టివ్ మైండ్ కి పదును పెట్టి గోల్డ్ చైన్ పెట్టిన రూమ్ తో పాటు ఇల్లు మొత్తం క్లియర్ గా చూసి నేరుగా ఆ ఇంట్లో ఉండే పిల్లిని ఫాలో అవుతూ వెళ్ళి ఆ పిల్లి ఉండే ప్లేస్ లో చూడగా అక్కడే ఆ గోల్డ్ చైన్ ఉంటుంది. ఉజ్వలన్ ఆ గోల్డ్ చైన్ ని వారికి ఇస్తాడు. అది చూసిన అందరూ షాక్ అయ్యే ఎలా కనిపెట్టగలిగావని అడగ్గా దానికి ఉజ్వలన్ ఇంట్లోకి రాగానే చైన్ పోయిన రూమ్ లో ఈ పిల్లి అడుగుల గుర్తులు చూశాను, అందుకే నాకు ఈ పిల్లి మీద డౌట్ వచ్చి అది ఉండే ప్లేస్ కి దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. సింపుల్. ఇలాంటివి డిటెక్టివ్స్ కి చాలా చిన్న విషయం అంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఉజ్వలన్ పెద్దగా చదువుకోలేదు, కానీ చిన్నప్పటి నుండి హాలీవుడ్ డిటెక్టివ్ బుక్స్ అండ్ ఫిల్మ్స్ చూస్తూ ఇన్స్పైర్ అయ్యి డిటెక్టివ్ బుక్స్ మూవీస్ చూసిన నాలెడ్జీతో ఇప్పుడు చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తూ ఎప్పటికైనా ఒక పెద్ద మర్డర్ మిస్టరీ కేసు సాల్వ్ చేసి తద్వారా ఫేమస్ డిటెక్టివ్ అవ్వాలి అనేదే ఉజ్వలన్ కోరిక. అప్పుడు ఊర్లో అందరూ గొప్ప డిటెక్టివ్ అని పొగుడుతారు, తన గురించి అందరికీ తెలుస్తుంది అని. ఇంకా ఆ ఊరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసే సచిన్ బుర్రలేని పోలీస్ ఆఫీసర్, తనకి అసలు చిన్న దొంగతనం కేసు కూడా సాల్వ్ చేయడం రాదు. అందుకే ఉజ్వలన్ హెల్ప్ తీసుకుంటూ ఉజ్వలన్ చెప్పిందంతా వింటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు అంతా సాఫీగా గడిచిపోతాయి. అయితే ఒక రోజు ఉదయాన్నే ఊరి వాళ్ళందరూ ఉలిక్కిపడే సంఘటన ఒకటి జరిగి ఉంటుంది. అదేంటంటే అశోకన్ పొలం దగ్గరే అతని డెడ్ బాడీ పడి ఉందని ఊరి వారికి తెలియడంతో ఊరి వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. ఇంకా ఈ విషయం తెలిసిన పోలీసులు ఉజ్వలన్ని అక్కడికి తీసుకుని వెళ్తారు. అశోకన్ని ఎవరో దారుణంగా ఫేస్ పై కొట్టి చంపేసి ఉంటారు. ఉజ్వలన్ తన లైఫ్లో మొదటిసారి డెడ్ బాడీని చూసి కొంచెం భయపడిపోతాడు. ఇంకా ఎస్ఐ సచిన్ ఉజ్వలన్తో ఈ కేసు సాల్వ్ చేయకపోతే నా ఉద్యోగమే పోతుంది, అందుకే నువ్వే ఎలాగైనా ఈ అశోకన్ని ఎవరు చంపారో కనిపెట్టాలి అంటాడు. అది విన్న ఉజ్వలన్, మీరేం టెన్షన్ పడకండి సార్, ఈ డిటెక్టివ్కి మొదటి మర్డర్ కేసు దొరికింది, అశోకన్ని చంపింది ఎవరో నేను కనిపెడతా కదా అని అలా మళ్ళీ అశోకన్ డెడ్ బాడీని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అప్పుడే తనకి కిల్లర్ అశోకన్ని వెనక నుండి సుత్తిలాంటి బలమైన వెపన్తో దాడి చేసి చంపాడు అని, ఇంకా తన వాచ్ పగిలిపోయి టైం 9 గంటల దగ్గర ఆగిపోయింది అంటే ఈ హత్య నిన్న రాత్రి 9 గంటల సమయంలో జరిగి ఉంటుందని అర్థమవుతుంది. అలా ఉజ్వలన్ ఆ ప్లేస్ అంతా పరిశీలిస్తూ ఉండగా ఆ పక్కనే తనకి ఒక తెగిపోయిన చెప్పు, సగం కాల్చిన బీడి ముక్క కనిపిస్తాయి. వాటిని చూసిన ఉజ్వలన్ ఎస్ఐ అండ్ ఊరి వాళ్ళతో అశోకన్కి బీడీ తాగే అలవాటే లేదు, ఈ పొలం అశోకందే, తన ఫ్యామిలీలో ఎవరికి బీడీ తాగే అలవాట్లేదు అంటే పక్కాగా ఈ బీడీ అశోకన్ని చంపిన కిల్లర్దే అయ్యి ఉంటుంది. ఇంకా మన ఊరిలో 9వ నెంబర్ చెప్పు దొంగతనాలు చేసే రమేష్ మాత్రమే వేసుకుంటాడు అంటే పక్కాగా అశోకన్ని రమేష్నే చంపి ఉంటాడు అని చెప్తాడు. అది విన్న ఎస్ఐ అండ్ ఊరి వాళ్ళు తన తెలివితేటలతో అంత తొందరగా హంతకుణ్ణి కనిపెట్టాడు అని ఉజ్వలన్ని మెచ్చుకుంటారు. ఇంకా అందరూ వెళ్ళి రమేష్ని పట్టుకుని అశోకన్ని చంపింది నువ్వే కదా, నిజం చెప్పు, ఎందుకు చంపావని అడగ్గా దానికి రమేషన్ షాక్ అయ్యి నేను ఎవరిని చంపలేదు అంటాడు. దాంతో తనకి అశోకన్ పొలం దగ్గర దొరికిన చెప్పు అండ్ బీడి ముక్క చూపించగా అవి చూసిన రమేషన్, నిన్న రాత్రి అశోకన్ పొలం పక్కన తోటలో టెంకాయలు దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు నా చెప్పి తెగిపోయింది, అందుకే అది అక్కడే పడేశాను, ఇంకా బీడీ తాగి అక్కడే పడేశాను, అంతే తప్ప నేను ఎవరిని చంపలేదు అని ఎంత చెప్పినా సరే అశోకన్ని రమేష్ని చంపినట్లు సాక్ష్యాలు ఉండడంతో ఉజ్వలన్ మాట విని ఎస్ఐ రమేష్ని
రమేష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు రాత్రి ఆ ఊరి గుడి దగ్గర దేవుడి నాటకం ప్రదర్శిస్తూ ఉండడంతో ఊరి వాళ్ళందరూ అక్కడికి చేరుకొని నాటకం చూస్తూ ఉంటారు. అయితే అప్పుడే దివాకరన్ అనే వ్యక్తి తన భార్యతో నువ్వు చూస్తూ ఉండు, నేను పక్కకు వెళ్ళి సిగరెట్ తాగి వస్తాను అనగా అది విన్న తన భార్య ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా, అయినా సిగరెట్ తాగితే ప్రాణానికి ప్రమాదమని తెలిసినా ఎందుకు తాగుతావు అంటుంది. దానికి దివాకర్ నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, హత్య చేసిన రమేష్ అని పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నా జాతకం ప్రకారం 90 సంవత్సరాలు బ్రతుకుతాను అని ఉంది అని చెప్పి అలా పక్కకి వెళ్ళి నిర్మానుష్య ప్రదేశంలో సిగరెట్ తాగుతూ ఉంటాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే ఫేస్కి భయంకరమైన మాస్క్తో వెనక నుండి కిల్లర్ వచ్చి దివాకర్పై వెపన్తో అటాక్ చేసి చంపి వెళ్ళిపోతాడు. తర్వాత దివాకర్ హత్య గురించి ఎస్ఐ ఉజ్వల నాడు ఊరి వాళ్ళకి తెలిసి షాక్ అవుతారు. అసలు దివాకర్ని ఎవరు చంపి ఉంటారు, రమేషన్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని, అయితే హత్యలు చేసింది మరొకరై ఉంటారా అని ఆలోచనలో పడతారు. ఇంకా ఉజ్వలను దివాకర్ డెడ్ బాడీని చూసి అశోకన్ని చంపిన ప్యాటర్న్లోనే దివాకర్ని చంపారని అర్థమవుతుంది. ఇంకా అశోక్ నుండి దివాకర్కి ఎలాంటి శత్రువులు లేరని, అలాంటప్పుడు ఈ ఇద్దరిని చంపే అవసరం ఎవరికి ఉంటుందని ఆలోచించి ఒకవేళ మన ఊర్లోకి సీరియల్ కిల్లర్ ఏమైనా వచ్చి ఉండాలి, తనే ఈ హత్యలు చేస్తుండాలి అని అదే విషయం ఎస్ఐ అండ్ ఊరి వాళ్ళకి చెప్పి ఊరిలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అది విన్న ఊరి వాళ్ళందరూ ఫుల్గా భయపడిపోతారు. ఇంకా అశోకన్ని చంపింది రమేషన్ కాదు అని క్లారిటీ వచ్చి తనని పోలీసులు వదిలేస్తారు. సీన్ కట్ చేస్తే ఇదిలా ఉంటే మరో పక్క ఈ వరుస హత్యల గురించి ఎస్ఐ సచిన్ పై అధికారికి తెలిసి సచిన్తో నువ్వు డ్యూటీ చేసే గ్రామంలో 2 హత్యలు జరిగాయి, నువ్వు కిల్లర్ గురించి ఒక్క ఎవిడెన్స్ కూడా సంపాదించలేకపోయావు, అందుకే ఈ మర్డర్ కేసు సీరియస్ అవ్వకముందే కిల్లర్ని కనిపెట్టేందుకు ఈ కేసుని సాల్వ్ చేసేందుకు మరొక ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నా, తను రేపే ఆ విలేజ్కి వస్తాడు, తనకి సపోర్ట్గా ఉండమని చెప్తాడు. ఇంకా మరుసటి రోజే ఈ మర్డర్ మిస్టరీ కేసు సాల్వ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ శంభు ఆ విలేజ్కి వచ్చి ఆ ఊరి వాళ్ళతో మీరేం భయపడకండి, హత్యలు చేస్తున్న కిల్లర్ని నేను త్వరలోనే పట్టుకుంటా, ఈ ఊరిలో జరుగుతున్న హత్యల గురించి తెలిసాక నేనే డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి మరి ఈ కేసును టేకప్ చేశాను, ఇలాంటి సేమ్ కేసు 1957లో నేను సాల్వ్ చేశాను, అక్కడి ప్రజలు ఆ కిల్లర్ని బూకీ మ్యాన్ అని పిలిచేవారు, అంటే భయంకరంగా ఉండే బూచోడు అని, ఇప్పుడు మీ విలేజ్లో కూడా సేమ్ అలాంటి బూకీ మ్యానే తిరుగుతూ హత్యలు చేస్తున్నాడని అర్థమయ్యింది, త్వరలోనే ఆ బూకీ మ్యాన్ని పట్టుకుంటానని ఊరి వాళ్ళకి ధైర్యం ఇస్తాడు. దాంతో ఊరి వాళ్ళు అందరూ శంభుని హీరోలా చూస్తూ బూకీ మ్యాన్ని పట్టుకుంటాడు అని నమ్ముతారు. అయితే అదంతా చూస్తున్న ఉజ్వలన్కి మాత్రం శంభు ఆ ఊరికి వచ్చి ఆ కేసు టేకప్ చేయడం అస్సలు నచ్చదు. ఎందుకంటే శంభు వచ్చినప్పటి నుండి ఊరి వాళ్ళు ఉజ్వలని డిటెక్టివ్ అనేదే మర్చిపోయి ఇప్పటిదాకా తనపై ఉన్న నమ్మకం మొత్తం పోయిందని ఫీల్ అవ్వగా అప్పుడే ఆ ఊరి వ్యక్తి ఉజ్వలన్తో నువ్వేం టెన్షన్ పడకు, ఊరి వాళ్ళకి నువ్వు కావాలి, ఎందుకంటే మా కోళ్ళు గొర్రెలు పిల్లులు కనబడకుండా పోతే నువ్వే కదా కనిపెట్టాలి అని చెప్పి నవ్వుతాడు. దాంతో ఉజ్వలన్కి మరింత కోపం వస్తుంది. మళ్ళీ ఆ ఊరి వాళ్ళకి తనపై నమ్మకం రావాలి అంటే శంభు కంటే ముందే తనే ఆ బూకీ మ్యాన్ని కనిపెట్టి పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆఫీసర్ శంభు ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా అదే ఊరిలో కొన్ని రోజులు ఉండాలి అని, అలా ఉజ్వలన్ ఆంటీ ఇల్లు ఖాళీగా ఉందని ఆ ఇంట్లో ఉండేందుకు వస్తాడు. ఆ ఇల్లు ఉజ్వలన్ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. దాంతో ఉజ్వలన్ వెళ్ళి శంభుకు ఆ ఇల్లు చూపించి వీడు నా ఇంటి పక్కనకే వచ్చాడని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా శంభుకి బూకీ మ్యాన్ కేవలం రాత్రులు మాత్రమే హత్యలు చేస్తున్నాడని అర్థమయ్యే ఊరి వాళ్ళందరితో బూకీ మ్యాన్ రాత్రులు మాత్రమే హత్యలు చేస్తున్నాడు కాబట్టి నేను ఆ బూకీ మ్యాన్ని పట్టుకునేదాకా ప్రతిరోజు రాత్రుల్లో ఊర్లో అందరూ షాపులన్నీ 7 గంటలకే క్లోజ్ చేయాలి, 7 గంటలు దాటాక ఇంటి నుండి ఎవరు బయటికి రాకూడదు అని చెప్తాడు. ఇంకా తర్వాత శంభు తన ఫోరెన్సిక్ టీంతో అశోక్ నుండి దివాకర్ని బూకీ మ్యాన్ హత్య చేసిన ప్లేస్లోకి తీసుకుని వెళ్ళి కిల్లర్ గురించి అక్కడ ఏవైనా ఎవిడెన్స్లు దొరుకుతాయా అని ఎంత ట్రై చేసినా సరే అక్కడ కిల్లర్కి సంబంధించి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకవు. దాంతో శంభు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచనలో పడతాడు. ఇంకా రోజు నుండి శంభు ఆ బూకీ మ్యాన్ని పట్టుకునేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఉజ్వలన్ కూడా శంభు కంటే ముందే కిల్లర్ని కనిపెట్టి కేసు క్లోజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు శంభుని గమనిస్తూ ఉంటాడు. శంభు ప్రతిరోజు ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేస్తూ తన బాడీని ఫిట్గా ఉంచుకోవడం చూసి నేను కూడా తనలాగే బాడీ ఫిట్గా ఉంచుకోవాలని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మరుసటి రోజు ఉదయం ఆ ఊరి చివర చెట్టుకి ఆ ఊరి వ్యక్తి శవం వేలాడుతూ ఉంటుంది. అది చూసిన ఊరి వాళ్ళందరూ షాక్ అయ్యి శంభు సార్ ఊర్లో ఇంకో హత్య జరగకుండా చూసుకుంటానని మాటిచ్చాడు, కానీ మళ్ళీ హత్య జరిగిందని ఫుల్గా భయపడిపోతారు. ఇంకా అప్పుడే శంభు అండ్ ఫోరెన్సిక్ టీం వాళ్ళు అక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీని చూడగా ముందు హత్యలాగే ఈ హత్య కూడా సేమ్ ప్యాటర్న్లో ఉందని అర్థమవుతుంది. అయితే ఈ వ్యక్తిని ఎక్కడో చంపేసి ఇక్కడికి తీసుకుని వచ్చి బాడీని చెట్టుపైకి తీసుకెళ్లి ఉరి వేసినట్లు తాడుతో వేలాడదీశారు. చనిపోయిన వ్యక్తి బరువు ఎక్కువ కాబట్టి తన బాడీని చెట్టుపైకి తీసుకెళ్లి వేలాడదీశారు అంటే ఈ హత్యలో ఒకరికంటే ఎక్కువ మంది పాల్గొని ఉండాలి, లేదా కిల్లర్ మంచి
బాడీ బిల్డర్ అయి ఉండాలి అని ఫోరెన్సిక్ టీం చెప్తుంది. అదంతా అక్కడే ఉన్న ఉజ్వలన్ విని బాగా ఆలోచించి ఊరి వాళ్ళతో, శంభు సార్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసి తన బాడీని ఫిట్గా ఉంటుంది, తన చేతులకి గ్లౌస్ కూడా యూజ్ చేస్తాడు, తనకి మాత్రమే డెడ్ బాడీని చెట్టుపైకి తీసుకెళ్లే శక్తి ఉంది, తనే బూకీ మ్యాన్, మనతో గేమ్స్ ఆడుతున్నాడని చెప్తాడు. అది విన్న ఊరి వాళ్ళు మొదట ఉజ్వలన్ మాటలు నమ్మరు. ఇంకా అది విన్న శంభు కూడా, ఎక్సర్సైజ్ మీ నాన్న కూడా చేస్తాడు కదా, అంత మాత్రాన తనే బూకీ మ్యాన్ అంటావా, గ్లౌస్ మర్డర్ కేసులో ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్లు డిస్ట్రాయ్ కాకుండా ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అంటాడు. అది విన్న ఉజ్వలన్, అవునా, మరి ఆ డెడ్ బాడీకి కట్టిన తాడు నువ్వు రెంట్కి ఉన్న మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండడం నేను చూశాను, దీనికేం సమాధానం చెప్తావు అనగా దానికి శంభు, అలాంటి తాడు కేవలం మీ ఆంటీ వాళ్ళు ఒక్కరే కొని ఉండరు కదా, అలాంటి తాడుని ఇంకా చాలా మంది కొని ఉంటారు. ఇప్పుడు ఒకవేళ నేను ఉన్న ఇంట్లో ఆ తాడు లేకపోయినా సరే నువ్వు నన్ను ఈ కేసులో ఇరికించడానికి నువ్వే దాచిపెట్టి ఉండాలి, లేదంటే తాడు మీ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఒకవేళ నువ్వే ఆ బూకీ మ్యాన్ అయ్యుండేందుకు ఛాన్స్ ఉంది కదా అంటాడు. శంభు చెప్పింది విన్న ఊరి వాళ్ళకి కూడా ఉజ్వలన్ మీద కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా అదంతా విన్న ఉజ్వలన్ కూడా షాక్ అయ్యి తను అడిగిన అన్ని క్వశ్చన్స్కి బాగానే డిఫెండ్ చేసుకుని ఈ కేసుని తన మీదికి తొయ్యాలి అని చూడడంతో ఉజ్వలన్కి శంభుపై మరింత కోపం వచ్చి ఏదో ఒక రోజు అసలైన బూకీ మ్యాన్ నువ్వే అని రుజువు చేస్తా అనుకుంటాడు. ఇంకా ఊరి వాళ్ళందరి ముందు తనని టార్గెట్ చేయడంతో పాటు ఈ కేసుని తనే సాల్వ్ చేస్తా అంటాడు. దాంతో ఉజ్వలన్ శంభుతో, ఇది నా ఊరు, నా ప్రజలు, మా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసి చూపిస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో శంభు కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఉజ్వలన్ తన లైఫ్లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటాడు. ఉజ్వలన్ చిన్నతనంలో తన ఫ్రెండ్ దాసనుండు తనకి తన ఫాదర్ ఒకరోజు ఇక్కడికి దగ్గరలోని అటవీ ప్రాంతంలోని కొండపై కోకాచి అనే రాక్షసి ఉంది అని, ఎవరైతే పిల్లలు తన పేరెంట్స్ మాట వినకుండా అలరి చేస్తూ ఉంటారో అలాంటి పిల్లల్ని అక్కడికి తీసుకుని వెళ్తే అది మాయం చేసి చంపుతుంది అని చెప్పి ఉంటాడు. అయితే అది విన్న ఉజ్వలన్ అసలు ఆ కోకాచి కథ నిజమా కాదా తెలుసుకోవాలని ఒక రోజు అర్ధరాత్రి దాసన్ తనకి భయమని చెప్పినా సరే ఆ కోకాచి ఉంది అని చెప్పిన ప్లేస్కి దాసన్ని బలవంతంగా తీసుకుని మరీ వెళ్తాడు. అయితే అలా ఇద్దరు ఆ ప్లేస్కి వెళ్ళాక సడన్గా దాసన్ నిజంగానే కనిపించకుండా పోయి ఉంటాడు. దాంతో ఆ కోకాచినే దాసన్ని చంపింది అని, దాసన్ చావుకి కారణం తని అని అప్పటి నుండి ఉజ్వలన్ బాధపడుతూ ఉంటాడు. అలా ఉజ్వలన్ అదే తలుచుకుని బాధపడుతూ ఉండగా ఉజ్వలన్ని అలా చూస్తున్న తన ఫాదర్ తనతో, నువ్వు ఈ కేసుని సాల్వ్ చేయాలి అనుకుంటున్నావని నాకు తెలుసురా, కానీ నా మాట విను, ఈ కేసు గురించి నువ్వు ఇంకా మర్చిపో, పోలీసులే కేసుని సాల్వ్ చేస్తారు, అనవసరంగా ఈగోకి పోయి ఊర్లో నీకు చెడ్డ పేరు వచ్చేలా చేసుకుంటున్నావు అంటాడు. అది విన్న ఉజ్వలన్, మా నాన్నకి కూడా ఈ కేసు నేను సాల్వ్ చేస్తానన్న నమ్మకం లేదు అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఒక్కసారి నేను ఈ బూకీ మ్యాన్ని పట్టుకుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఊర్లో వాళ్ళకి అందరికీ నా పవర్ ఏంటో తెలుస్తుంది అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఉజ్వలన్ బూకీ మ్యాన్ని ఎలా పట్టుకోవాలని అది ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఉన్న రమేషన్ ఉజ్వలన్ని చూసి తన దగ్గరికి వచ్చి విషయం అడిగి కనుక్కొని తనతో, నీకు ఒక విషయం చెప్పాలి, మన ఊర్లో 3వ వ్యక్తి హత్య జరిగింది కదా, ఆ వ్యక్తిని కిల్లర్ చంపేటప్పుడు నేను అక్కడే ఉన్న టెంకాయ చెట్టుపై ఉన్న టెంకాయలు దొంగతనం చేయడానికి అక్కడే చెట్టు ఎక్కి ఉండగా అప్పుడే కిల్లర్ ఆ వ్యక్తిపై అటాక్ చేసి చంపాడు, నేను భయంతో అలాగే చెట్టుపై ఉండిపోయానని చెప్పి ఆ వ్యక్తిని అక్కడ చంపేశాక డెడ్ బాడీని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లడం చూశాను అని చెప్తాడు. అదంతా విన్న ఉజ్వలన్ కిల్లర్ ఆ వ్యక్తిని చంపిన ప్లేస్ అండ్ డెడ్ బాడీని చెట్టుకు వేలాడదీసిన ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా క్లియర్గా వెతుకుతూ ఉంటాడు, ఆ కిల్లర్కి సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని. అయితే అక్కడే చెట్టుకి రక్తంతో తడిసిన చిన్న గుడ్డ ముక్క దొరుకుతుంది. ఉజ్వలన్ అది ఎస్ఐ సచిన్కి చూపించి, నువ్వు ఏదో ఒకటి చేసి ఇది ఫోరెన్సిక్ టీం వాళ్ళ కళ్ళలో పడేలా చేయి, ఎందుకంటే ఈ గుడ్డ ముక్కపై పక్కాగా బూగీమ్యాన్ రక్తం ఉండి ఉంటుంది, ఫోరెన్సిక్ టీం రిపోర్ట్స్లో పక్కాగా ఈ బ్లడ్ శంభుదే అని, బూగీమ్యాన్ శంభునే అని అర్థమవుతుందని చెప్తాడు. మరుసటి రోజు ఫోరెన్సిక్ టీం బూగీమ్యాన్కి సంబంధించిన ఎవిడెన్స్ల కోసం క్రైమ్ స్పాట్లో వెతుకుతూ ఉండగా అప్పుడే సచిన్ ఆ రక్తం ఉన్న గుడ్డ ముక్క తనకి చెట్టు దగ్గర దొరికింది అని, ఇది పక్కాగా బూగీమ్యాన్దే అయ్యి ఉంటుందని టెస్ట్ చేయమని ఫోరెన్సిక్ టీంకి ఇవ్వగా అదంతా చూసిన ఉజ్వలన్ శంభునే బూగీమ్యాన్ అన్న నిజం త్వరలోనే అందరికీ తెలుస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఉజ్వలన్ శంభుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని మరో ప్లాన్ కూడా వేస్తాడు. అదేంటంటే ప్రతిరోజు రాత్రి రమేషన్ని శంభు ఉండే ఇంటి దగ్గరికి పంపి శంభు ఇంట్లో ఉన్నాడా లేదా అని గమనిస్తూ ఉండమని చెప్పి, మరో పక్క ఉజ్వలన్ ఊరి వాళ్ళందరితో కలిసి బూగీమ్యాన్ రాత్రిపూట మాత్రమే తిరుగుతూ హత్యలు చేసేది కాబట్టి తన కోసం ఊరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వెతుకుతూ ఉంటారు. అలా ఒక రోజు రాత్రి ఉజ్వలన్ రమేషన్ని శంభు ఇంటికి పంపి నిఘా పెట్టించి తను ఊరి వాళ్ళతో కలిసి ఊరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బూగీమ్యాన్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా ఉజ్వలన్ ఒంటరిగా
ఒక్కసారిగా బూగీమ్యాన్ కనబడితే పట్టుకోవాలని వెళ్తూ ఉండగా అప్పుడే ఉజ్వలన్కి కొంత దూరంలో బూగీమ్యాన్ కనిపించడంతో షాక్ అవ్వగా అప్పుడే బూగీమ్యాన్ ఉజ్వలన్పై అటాక్ చేయబోగా ఉజ్వలన్ అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేస్తాడు. కానీ ఉజ్వలన్ హెల్త్ బాగోక పరిగెత్తలేక కాలు జారి కింద పడిపోతాడు. దాంతో బూగీమ్యాన్ ఉజ్వలన్ దగ్గరికి వచ్చి తనని చంపాలి అని ట్రై చేయగా అదే టైంకే ఉజ్వలన్ని వెతుక్కుంటూ ఊరి వాళ్ళు అటుగా రావడంతో బూగీమ్యాన్ అక్కడ నుండి పారిపోతాడు. ఇంకా ఉజ్వలన్ వెంటనే షాక్ నుండి కోలుకుని రమేషన్కి ఫోన్ చేసి శంభు ఇంట్లోనే ఉన్నాడా అని అడగ్గా రమేషన్ శంభు ఇంట్లోనే చాలాసేపటి నుండి బుక్ చదువుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పడంతో అది విన్న ఉజ్వలన్ మైండ్ బ్లాక్ అయ్యి అంటే తను ఇన్ని రోజులు శంభు గురించి తప్పుగా ఊహించుకున్నానని బూగీమ్యాన్ శంభు కాదు అంటే మరెవరో అని క్లారిటీగా అర్థమయ్యి తను ఇంకా శంభుతో కలిసి ఎలాగైనా బూగీమ్యాన్ని పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ ఆలోచించి ఎస్ఐని కలవడానికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో ఉజ్వలన్ డైరెక్ట్గా శంభుతో మాట్లాడకుండా ఎస్ఐకి తన ప్లాన్ చెప్తాడు. అదేంటంటే బూగీమ్యాన్కి నిన్న రాత్రి తను హత్య చేయాలి అనుకున్న ప్లాన్ నా వల్ల వర్కౌట్ కాలేదు కాబట్టి బూగీమ్యాన్ ఈ రోజు రాత్రికి పక్కాగా హత్య చేయడానికి బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈ రోజు రాత్రికి పోలీస్ టీంతో ఊరు చుట్టుపక్కల ప్రాంతం అంతా జల్లడపడితే బూగీమ్యాన్ని తప్పకుండా పట్టుకోవచ్చని చెప్తాడు. ఈ ఐడియా శంభుకు కూడా నచ్చుతుంది. దాంతో అదే రోజు రాత్రి పోలీస్ టీం మొత్తం ఊరు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం మొత్తం టీమ్స్గా బూగీమ్యాన్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈసారి బూగీమ్యాన్ ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ని ట్రాప్ చేసి చంపేస్తాడు. దాంతో కానిస్టేబుల్ డెడ్ బాడీ చూసిన ఉజ్వలన్ నా ప్లాన్ వల్లే ఇలా ఒకరు చనిపోయారని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. మరో పక్క శంభుపై తన 5 ఆఫీసర్లు ఇంకా కిల్లర్ని పట్టుకోలేదని ప్రెజర్ చేస్తారు. ఇంకా ఊరి వాళ్ళకి నెమ్మదిగా శంభు మీద కూడా నమ్మకం పోతుంది. ఎందుకంటే శంభు ఇక్కడికి వచ్చాక కూడా బూగీమ్యాన్ ఇద్దరిని హత్య చేశాడు అని. సీన్ కట్ చేస్తే ఉజ్వలన్ శంభుని కలిసి సచిన్కి ఐడియా చెప్పి మీకు చెప్పమని చెప్పింది నేనే, నా వల్లే ఇలా జరిగిందని సారీ చెప్తాడు. అది విన్న శంభు ఇప్పుడు ఏం చేయగలం, ఆ బూగీమ్యాన్ గురించి మనకు ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకడం లేదు, నాకెందుకో ఈ కేసు రోజు రోజుకి డిఫికల్ట్గా తయారవుతుంది అనిపిస్తుంది అంటాడు. అలాగే శంభుకి తన పై ఆఫీసర్ ఈ కేసుని సాల్వ్ చేయడానికి వారం రోజుల టైం ఇచ్చి వారం రోజుల్లో సాల్వ్ చేయలేకపోతే మరో పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తా అని చెప్తాడు. శంభు అదే విషయం ఉజ్వలన్కి చెప్పి వారం రోజుల్లో మనం ఎలాగైనా ఆ బూగీమ్యాన్ని మనం పట్టుకోవాలని చెప్తాడు. ఇంకా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మరుసటి రోజు ఉదయం మరొక వ్యక్తి శవం చెట్టు దగ్గర కనిపిస్తుంది. ఊరి వాళ్ళందరూ అక్కడికి చేరుకొని బూగీమ్యాన్ మరొక హత్య చేస్తాడని ఫుల్గా భయపడిపోగా పోలీసులు అండ్ ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంటారు. ఇంకా శవాన్ని చూసిన ఫోరెన్సిక్ టీం వాళ్ళు పోలీసులు అండ్ ఊరి వాళ్ళతో బూగీమ్యాన్ ఈసారి తక్కువ టైం గ్యాప్లో మరొక హత్య చేశాడు, అదీకాక మొదటి హత్యలా కాకుండా ఈ హత్యలో వ్యక్తిపై ఎక్కువగా దాడి చేయకుండా చేసి చంపేశాడు. అంటే బూగీమ్యాన్కి హత్యలు చేయడం ఇంకా బోర్ కొట్టినట్లు ఉంది, బహుశా ఇదే తన చివరి హత్య అయ్యి ఉంటుంది, ఇంకా బూగీమ్యాన్ మరొక హత్య చేయడు అని చెప్తారు. దాంతో ఊరి ప్రజలు అందరూ హమ్మయ్య అనుకుంటారు. అయితే ఈ విషయం కాస్త బూగీమ్యాన్కి తెలిసి ఈ ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఎలా చెప్తారు ఇదే నా ఆఖరి హత్య అని ఊరి వాళ్ళకి వాళ్ళు చెప్పింది నిజం కాదు అని చూపించాలి అని కోపంతో అదే రోజు రాత్రి మరొక హత్య చేయాలి అని రాత్రి బయలుదేరగా అటవీ ప్రాంతంలో కిల్లర్కి ఒక వ్యక్తి కనిపించగా తనని చంపేందుకు తననే ఫాలో అవుతూ వెళ్ళి తనపై అటాక్ చేయబోగా ఆ వ్యక్తి ఫేస్ చూసిన కిల్లర్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఉదయం బూగీమ్యాన్ చంపినట్లు చెట్టు దగ్గర శవంలా పడి ఉన్న అదే వ్యక్తే కాబట్టి. ఇంకా అప్పుడే పోలీస్ టీం వెంటనే కిల్లర్ని చుట్టుముట్టగా కిల్లర్కి ప్లాన్ ప్రకారం తనని ట్రాప్ చేస్తారని అర్థమయ్యి లొంగిపోతాడు. నిజానికి ఈ ప్లాన్ ఉజ్వలందే. తను పోలీస్ టీంతో ఒక నకిలీ హత్య క్రియేట్ చేసి బూగీమ్యాన్ ఈగో రైజ్ చేయాలి అని అలా ప్లాన్ చేసి ఉంటారు. ఇంకా బూగీమ్యాన్ ఎవరా అని తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసి చూడగా ఇక్కడే రివీల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తను ఎవరో కాదు, అదే ఊర్లో ఉండే చిన్న న్యూస్ రిపోర్టర్ లాగా పనిచేసే రాజేష్. ఊర్లో జరిగే అన్ని విషయాలు తనకి తెలుసు, అందుకే ప్లాన్ ప్రకారం ఒంటరిగా దొరికిన వాళ్ళని హత్యలు చేస్తూ ఉంటాడు. ఇంకా అలా రాజేష్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నువ్వు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నావు నిజం చెప్పు అని అడగ్గా రాజేష్ జరిగింది చెప్తాడు. నిజానికి రాజేష్ పుట్టగానే తన అమ్మ చనిపోతుంది. దాంతో ఆ రోజు నుండి రాజేష్ ఫాదర్ పుట్టగానే అమ్మని చంపేశాడు అనే కోపంతో చిన్నప్పటి నుండి రాజేష్ని ఒకే రూమ్లో ఉంచి టార్చర్ చేస్తూ పెంచుతూ బయటి ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా చేస్తాడు. అలా 15 సంవత్సరాలు వచ్చేదాకా రాజేష్ తన అమ్మ నాన్న ఫేసులు తప్ప మరొకరిని చూసి ఉండడు. ఇంకా ఒకరోజు టీచర్ సుకుమారన్ ఇంట్లో బంధించిన రాజేష్ని చూసి తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆ రోజు నుండి తనే ప్రతిరోజు ఇంటికి వచ్చి రాజేష్కి చదువు చెప్తూ తనని మనిషిగా మారుస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు సుకుమారన్ రాజేష్తో నేను ఒక పని మీద సిటీకి వెళ్తున్నా, కొన్ని రోజులు నీ దగ్గరికి రాలేను, అంతవరకు ఈ బుక్స్ చదువుకొని కొన్ని బుక్స్ తనకి ఇచ్చి వెళ్తాడు. ఆ బుక్స్లోనే బికేమ్ ఏ బూగీమ్యాన్ అనే బుక్ ఉంటుంది. రాజేష్ ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో బూగీమ్యాన్ సీరియల్ కిల్లింగ్స్ ఎలా చేసేవాడు అని ఉంటుంది. ఆ బుక్ రాజేష్ మైండ్ని బాగా ప్రభావితం చేసి తను కూడా సీరియల్ కిల్లింగ్స్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత సుకుమారన్ తిరిగి వస్తాడు. అప్పుడే రాజేష్ తనతో మీరు ఇచ్చిన
బుక్స్లో బికేమ్ ఏ బూగీమెన్ బుక్ చాలా బాగుంది. ఆ బుక్లోని బూగీమెన్ లాగే నేను కూడా ఒక సీరియల్ కిల్లింగ్ చేశాను అని తన ఫాదర్ పెంచుకునే పందిని తలపై సుత్తితో కొట్టి చంపేసి ఉండడం చూపించగా అది చూసిన సుకుమారన్ కూడా షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ ఫాదర్ అది చూసి రాజేష్ని దారుణంగా కొడుతూ సుకుమారన్ని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పి రాజేష్ని ఒక రూమ్లో ఉంచి మళ్ళీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులకు ఒక రోజు రాత్రి సుకుమారన్ మళ్ళీ అక్కడికి వచ్చి రాజేష్ రూమ్ డోర్ ఓపెన్ చేయగా రాజేష్ బయటికి వచ్చి చనిపోయిన తన ఫాదర్ని చూసి షాక్ అవుతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రాజేష్ ఫాదర్ని సుకుమారనే బూగీమెన్ లాగా చంపి పక్కన కూర్చొని ఉంటాడు. నిజానికి సుకుమారన్ కూడా బూగీమెన్ బుక్ ద్వారా ప్రేరేపితమయ్యి సైకో కిల్లింగ్స్ చేస్తూ ఉంటాడు. తనలాగే రాజేష్ని కూడా బూగీమెన్ లాగా మార్చాలి అనే తనకి ఆ బుక్ ఇచ్చి ఉంటాడు. ఇంకా రాజేష్ కూడా తన కోపం మొత్తం తనివి తీరేలా చనిపోయిన తన ఫాదర్ తలపై సుత్తితో కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా రాజేష్ తర్వాత బాగా చదువుకుంటూ నెమ్మదిగా తన పాత జ్ఞాపకాలు మర్చిపోతూ మనుషులతో కలిసి తిరుగుతూ బూగీమెన్ గురించి పూర్తిగా మర్చిపోయే సమయానికి రాజేష్ న్యూస్ రిపోర్టర్గా జాబ్లో జాయిన్ అవుతాడు. అయితే ప్రతిరోజు రాజేష్ని తన బాస్ నువ్వు ఇంటర్వ్యూస్ సరిగ్గా చేయట్లేదు అని, న్యూస్ గ్యాదర్ చేయట్లేదు అని తిడుతూ కోపడుతూ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రాజేష్ తప్పు లేకున్నా సరే తిడుతూ తక్కువ శాలరీ ఇస్తాడు. దాంతో రాజేష్కి మళ్ళీ తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇలా ఉండగా ఒక రోజు లైబ్రరీలో మళ్ళీ అదే బూగీమెన్ బుక్ చూసి చదవగా రాజేష్ మైండ్ మళ్ళీ ఆ బుక్స్కి ప్రభావితమయ్యి తను ఇంకా బూగీమెన్ కావాలని ఫిక్స్ అయ్యి అప్పటి నుండే ఒంటరిగా ఉంటూ హత్యలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా రాజేష్ అంతా చెప్పగా అది విన్న ఉజ్వలన్కి ఒక డౌట్ వస్తుంది. రాజేష్ చూడ్డానికి సన్నగా ఉన్నాడు. అలాంటప్పుడు అంత బరువున్న వ్యక్తుల శవాలు చెట్టుపైకి తీసుకెళ్లి ఎలా వేలాడదీసేవాడు అని, అంటే రాజేష్తో పాటు మరొక బూగీమెన్ కూడా ఉండి ఉంటాడనిపిస్తుంది. ఇంకా అదే రోజు రాత్రే ఉజ్వలన్ నుండి ఊరి వాళ్ళకి వారి డౌట్ నిజమని క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మరొక బూగీమెన్ ఆల్రెడీ మరొక వ్యక్తిని చంపి అక్కడి గోడ మీద ఈ రోజు రాత్రి 10 గంటల్లోగా అరెస్ట్ చేసిన రాజేష్ని విడుదల చేయాలి, లేదంటే ఈ హత్యలు కంటిన్యూస్గా 10 గంటల తర్వాత గంటకి ఒకరు చనిపోతూ ఉంటారని రాసి ఉంటుంది. అది చదివిన ఉజ్వలన్ మరొక బూగీమెన్ని పట్టుకోవడానికి తన డిటెక్టివ్ మైండ్తో ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. ఊరి వాళ్ళతో బూగీమెన్ 10 గంటల తర్వాత గంటకి ఒకరిని చంపుతా అన్నాడు కాబట్టి తను చంపడానికి మనుషులు కావాలి, అంటే తను ముసలి వారిని పిల్లల్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే రాత్రి 10 గంటల తర్వాత ఊరిలోని అన్ని ఇండ్లకి లాక్స్ వేసి కేవలం 3 ఇళ్లకి మాత్రమే లాక్స్ వేయకుండా ఉంచి ఒక ఇంట్లో మాత్రమే ఒక ఓల్డ్ కపుల్ అండ్ వారితో పాటు 2 పిల్లల్ని ఉంచుతాం. అప్పుడు బూగీమెన్ పక్కగా వారిని చంపడానికి ఆ ఇంట్లోకి వస్తాడు. అలా ఆ రెండో బూగీమెన్ని పట్టుకుందామని ప్లాన్ చెప్పగా అలా ప్లాన్ ప్రకారం బూగీమెన్ ఆ ఇంట్లోకి రాగా అప్పటికే ఆ ఇంట్లో దాక్కున్న శంభు ఆ బూగీమెన్ పై అటాక్ చేసి బాగా కొట్టి తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసి తన ఫేస్ చూసి శంభు మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ రెండో బూగీమెన్ ఎవరో కాదు, సేమ్ అదే రాజేష్. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రాజేష్ అండ్ రాకేష్ ఇద్దరు కవుల పిల్లలు. వీరు పుట్టగానే తన అమ్మ చనిపోతుంది. దాంతో తన ఫాదర్ సేమ్ ఇద్దరిని టార్చర్ చేస్తూ ఉండేవాడు. ఇంకా సుకుమారన్ టీచర్ తను బూగీమెన్గా హత్యలు చేస్తూ తన తర్వాత రాజేష్ అండ్ రాకేష్లని బూగీమెన్ లాగా మార్చాలి అని వారికి ఆ బుక్స్ ఇచ్చి చదివేలా చేసి ఉంటాడు. తర్వాత రాజేష్ అండ్ రాకేష్ ఇద్దరు బూగీమెన్ లాగా సీరియల్ కిల్లింగ్స్ చేస్తూ హత్య చేసేటప్పుడు చనిపోవడాన్ని చూసి సైకిల్లా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇంకా అలా రాజేష్ అండ్ రాకేష్లని అరెస్ట్ చేసి ఊరి వాళ్ళందరి ముందు అక్కడ నుండి తీసుకెళ్తారు. ఇంకా కిల్లర్స్ని పట్టుకోవడంలో డిటెక్టివ్ ఉజ్వలన్ ప్లాన్ సక్సెస్ అయిందని, ఈ కేసు ఉజ్వలనే సాల్వ్ చేశాడు అని శంభు ఊరి వాళ్ళందరి ముందు డిటెక్టివ్ ఉజ్వలన్ గారు మీ తెలివితేటల వల్లే బూగీమెన్స్ దొరికారు, కేసు సాల్వ్ అయింది, థ్యాంక్స్ అని చెప్పగా ఆ ఊరి వాళ్ళు అందరూ కూడా ఉజ్వలన్ని మెచ్చుకుంటారు. దాంతో ఉజ్వలన్ తన కోరిక తీరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా అప్పటి నుండి ఉజ్వలన్ ఫేమస్ డిటెక్టివ్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.